నిన్న రాత్రి వైజాగ్ నుండి తెలిసిన అన్నయ్య వస్తున్నాడంటే మన కైకలూరు రైల్వే స్టేషన్ కి పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. వెళ్లి తిరిగి వస్తుండగా హృదయాన్ని కలిచివేసే సంఘటన జరిగిందండి. ఆ దారుణాన్ని చూస్తుంటేనే మనసులోని బాధ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. అసలు ఏం జరిగిందంటే మన కైకలూరులోని బస్టాండ్ నుండి రైతు బజార్ వెళ్లే మార్గం మధ్యలో శ్యామలమ్మవారి ఆలయం దగ్గర అర్ధరాత్రి 12 గంటలకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తల్లి కడుపు నుండి బయటకు వచ్చి 3 రోజులు కూడా అవ్వలేదు. ముక్కు పచ్చలారని ఆవు పిల్లను గుద్దేసి మానవత్వం అనేది మర్చిపోయి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. ఆ ఆవు పిల్ల యొక్క ముందు ఉండే 2 కాళ్లలో ఒక కాలు పూర్తిగా విరిగిపోయిందండి. ఆ ఆవు పిల్లకి నొప్పి ఎంత ఉన్నా కానీ అరవలేని అమాయకపు వయసండి తనది. తను పడే బాధ చూసే మా అందరికి అర్థమవుతుంది. బిడ్డ అంటే ఏ తల్లికైనా ముద్దే అండి. అది మనుషులమైనా లేక పశువులు అయినా. దాని తల్లి పడే బాధ కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా కన్నీటి దారతో ఇప్పటి వరకు తన చుట్టే ఉంటూ చెంగున అటు ఇటు ఎగురుతూ అలసిపోయి పాలు తాగిన నా బిడ్డ ఇప్పుడు ఏంటిలా సొమ్మసిల్లిపోయి పడుకోనుంది అని అర్థం కాని బాధతో అక్కడక్కడే తిరుగుతూ ఏమి చేయాలో అర్థం కాక దుఃఖ శోకంలో ఉండిపోయింది. మాకు కూడా ఈ అర్ధరాత్రి ఏమి చేయాలో ఏమి తోచడం లేదు. చాలా మందికి ఫోన్ చేసాం, ఎవరు కూడా అందుబాటులో లేరు. 100కి కూడా ఫోన్ చేసాం, ఫలితం లేదు. అప్పటికే టైం 1 దాటింది. తనకు సహాయం చేద్దామనే మా ఆశలు నిరాశలుగా మారాయి. తనకు సహాయం చేద్దామని పరుగులు తీసే మా కాళ్ళు ముందుకి అడుగు వేయలేక అక్కడే ఆగిపోయాయి. భగవంతుడా, నువ్వు నిజంగానే ఉంటే, నువ్వు ఉన్నావని అందరికి తెలవాలంటే శ్రీకృష్ణమూర్తికి ప్రియతమమైన ఈ గోవు పిల్లని కాపాడవయ్యా అని మనసులో అనుకున్నాం. మాతో పాటు దాని తల్లి కూడా ఆ శ్రీకృష్ణ భగవాను వేడుకోవచ్చు. మా ప్రార్థనలు ఫలించాయి. రామాయణంలో లక్ష్మణుల వారు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఎలా అండగా ఉన్నాడో ఇప్పుడు ఈ గోవు పిల్లకి ఈ అంజీ అన్నయ్య అలాగే అండగా ఉంటానని ఒక్క ఫోన్ చేసి ప్రాబ్లం చెప్పగానే హనుమంతుల వారి వేగంతో వచ్చేశాడు. దైవం మానుష్య రూపేణ అనే పదానికి అర్థం తెలిపాడు. కైకలూరులో తను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తారు. తనకి మెడికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నైట్ 1 గంటకి అన్నయ్య తన షాప్ ఓపెన్ చేసి కాలు విరిగిన చోట డ్రెస్సింగ్ చేసి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కొంచెమైన నొప్పిని తగ్గించడానికి పట్టీ కట్టి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఈ రోజుల్లో రోడ్డు పక్కన మన మనుషులకి ఏమైనా అయితే మనకెందుకులే అని వెళ్లిపోతారు. అలాంటిది అంజీ అన్నయ్య ఫోన్ చేయగానే వెంటనే వచ్చి ఆ గోవు పిల్లకి సహాయం చేశారు. ఇలాంటి మంచి మనుషులు చాలా అరుదు. కోటికి కాదు, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు 100 కోట్లకి ఒకరు ఉంటారు. ఇలాంటి వారిని సపోర్ట్ చేయడం మన బాధ్యత. కైకలూరులో ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటే మీకు మెడికల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలనుకుంటే స్టార్ మెడికల్ కి వెళ్లి మందులు తీసుకోండి. ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేస్తాడు ఫ్యూచర్ లో. దయచేసి కైకలూరు ప్రజలు వాహనాలు జాగ్రత్తగా నడపండి. ఇలాంటి మూగ జీవాలను ఇబ్బంది పెట్టకండి. ప్రెసెంట్ అయితే మేము చేయాల్సిన సహాయం మేము చేసాం. నొప్పి కొంచెం తక్కువైనట్టుంది. పాపం అలసిపోయి పడుకుంది. ధన్యవాదాలు.